వేములవాడ పట్టణంలో ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పితృదేవతల జ్ఞాపకార్థం సత్రంలో మహేశ్వరునికి సాహిత్యం, బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు సమర్పించారు. సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం బ్రాహ్మణోత్తములకు సాహిత్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు వాణి పవన్ కుమార్, నగుబోతు రఘురాం, గజవాడ నాగరాజు, గూండా అశోక్, నరాల శ్రీనివాస్, మద్ది సత్యనారాయణ, మంగళ కిరణ్, మంగళ శ్రీధర్, కట్కూరి సంతోష్, గోగికారి రాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం మరియు బ్రాహ్మణోత్తములకు సాహిత్యం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభించడం జరిగింది. ఈనాటి ఈ యొక్క అమావాస్య సందర్భంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చినటువంటి సాహిత్యానికి మరియు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈనాడు సహకరించిన దాతలు సహకరించారు. అలాగే ఈరోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క అమావాస్య భోజనాలు ప్రతి నెల కూడా కూచా తప్పకుండా మన సత్రం తరపున నిర్వహిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ రేపు నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా దాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వేములవాడ ఆర్యవైశ్య అన్నసత్రంలో క్రోధినామ సంవత్సర పాల్గొన అమావాస్య రోజున ఈ రోజు నుండి నూతనంగా ప్రారంభించిన అమావాస్య రోజు ఒక మాహేశ్వరునికి, బ్రాహ్మణునికి లేదా అర్చకునికి భోజన పదార్థాలు దానం చేయడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీనికి సహకరిస్తున్న సత్రం దాతలందరికీ, అదేవిధంగా ఈ భోజన పదార్థాలు వితరణ చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సాహిత్య దానానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు. ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. శతమానం భవతి శతాయు ప్రతిదేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి.